శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అరుదైన రికార్డు సృష్టించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో కొలువుదీరనున్న ప్రభుత్వంలో రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి దక్కింది. దీంతో దేశంలోని యంగెస్ట్ కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు రికార్డు నెలకొల్పారు. 26 ఏళ్ల వయసులో ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడు ఇప్పుడు ఏకంగా దేశంలోని యంగెస్ట్ కేంద్ర మంత్రిగా నిలవడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అరుదైన ఘనత అందుకోనున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో మంత్రివర్గం కొలువుదీరనుండగా టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు మంత్రివర్గంలో చోటు దక్కనుంది. ఇక శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా హ్యాట్రిక్ కొట్టిన రామ్మోహన్ నాయుడుకి మోదీ టీంలో కేబినెట్ మంత్రి పదవి దక్కినట్లు తెలుస్తోంది. దీంతో యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు అరుదైన రికార్డు నెలకొల్పారు. మరోవైపు మేఘాలయకు చెందిన అగతా సంగ్మా గతంలో 29 ఏళ్ల వయసులో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కింజారపు రామ్మోహన్ నాయుడు వయసు 36 ఏళ్లు కాగా 2014 నుంచి ఆయన శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుపొందుతూ వస్తున్నారు. కింజారపు ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ కొట్టారు. అయితే ఎర్రన్నాయుడు కూడా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1996లో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎర్రన్నాయుడు పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రిగా అప్పట్లో రికార్డు సృష్టించారు. ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు తండ్రి తరహాలోనే యంగెస్ట్ మినిస్టర్ ఘనత సాధించుకున్నారు. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.